క్యామియో నేను చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి గారు చేస్తుంటే బాగుండేది. బట్ మా చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. వయసుకి తగ్గ సినిమాలు చేస్తుంటే బాగుండేది. కొంచెం కొంచెం మేము మా అందరికి ఫీలింగ్ అదే ఉంది. బట్ బాలయ్య గారు 5 వరుస హిట్లు కొట్టారు. ఎక్సలెంట్. బాహుబలి 1 బ్రేక్ అవుద్ది అనుకుంటున్నాను. అండ్ ఆర్చర్ క్లిక్ అయితే మాత్రం ఇట్ మే బ్రేక్ బిగ్గర్. యాక్చువల్లీ సూపర్ ఉంది సినిమా. జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్. ఇంకేంటి ఎలా ఉండదు, హిందుత్వం అంటే ఇదేనయ్యా. ఇంకేం కావాలి? జై బోయి పార్టీ, జై బాలయ్య, ఇంకేం కావాలి సార్? తమన్ సూపర్ సార్. ఆయన ఏంటి సార్, మా ఇంటి మనిషి. నందమూరి తమన్నది మీరు నందమూరి తమన్ అంతే. అక్కడ 1 మించి ఉందండి. సినిమా చాలా బాగుంది. బోయపాటి మార్క్ 4వ కాంబినేషన్ ఇది. ఎక్సలెంట్ సూపర్ డూపర్ హిట్ అండి. జై బాలయ్య, జై బోయపాటి. అక్కడ 1 మించి ఉందండి. సినిమా బాగుంది, అదిరిపోయింది. అసలు బాలకృష్ణ అఖండ తాండవం చూపించాడు. పార్ట్ 3 కంపల్సరీ ఉందన్న. అది వేరే రేంజ్ లో ఉంటది. సూపర్ అన్న. అసలు తమన్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు. సీటు ఎడ్జ్ లో కూర్చొని చూడాల్సి వస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య. 2 క్యారెక్టర్లు ఎలా అనిపించిందా? ఏం భయ్యా మీరు మళ్ళీ అఖండ సినిమా చూసాక మళ్ళీ 2 క్యారెక్టర్లు ఎలా అనిపించిందని అడుగుతారు. స్టూపిడ్కి వచ్చాను. ఉంది కదా, మరి చూడలేదు మీరు సినిమా చూసాక మరి మళ్ళీ ఏం భయ్యా స్టూపిడ్కి వచ్చాను. సినిమా చూసాక ఎంజాయ్ చేసామా, అయిపోయిందా? చాలా చాలా బాగుంది. చాలా అఖండ ఎన్ని పాటలు వచ్చినా బాగుంటది. అఖండ సినిమాకి రివ్యూలు వద్దన్న, బాలయ్య బాబు సినిమాకి రివ్యూలు వద్దన్న. జై బాలయ్య. మిలిటరీ కానీ మా ఫ్రెండ్స్ టికెట్ ఉందిరా అంటే నేను లీవ్ తీసుకొని వచ్చింది ఇవాళ. నేను అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి మూవీ చూసినందుకు. ఫుల్ ఎంజాయ్. ఒక ఆర్మీలో చేసుకుంటే తీసినందుకు అసలు పూనకాలు నాకు చాలా పూనకాలు వచ్చేసాయండి. ఇప్పుడు నేను మాట్లాడలేను. చాలా బాగుంది అసలు. ఇక నేనేం చెప్పలేనండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది. జై బాలయ్య. అసలు ఒక్క స్టార్టింగ్ నుండి అండి, అంటే అసలు చెప్పులు వేసుకునే చూడలే మేము. స్టార్టింగ్ నుండి చెప్పులు వేసుకోలే. ఆ ఫస్ట్ రాగానే చెప్పులు ఇప్పేసాము. ఆటోమేటిక్ ఇప్పేస్తారు మీరు కూడా. అంటే అంత ఎమోషనల్ ఎవ్రీ సీన్. అంటే ఒక ఆర్మీని కూడా చూపించారు. అంటే నాకు చాలా అసలు మా వాళ్ళందరూ చూస్తారు ఆల్రెడీ. కానీ థ్యాంక్ యూ అండి. సినిమా సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా శివ ఇది అన్న. మూవీలో ఒక్కొక్క సీన్ చూస్తే ఆ సీన్ కి బాడీ మొత్తం వస్తాయి మొత్తం. అంటే ఆ సింపుల్ అనుకోవచ్చు. సింపుల్ అనుకోవచ్చు. 2 ఇంకా హై, ఇంకా హైప్ లో ఉంది మొత్తం. ఇలా వస్తా ఉంటాయి మొత్తం వస్తూ ఉంటాయి ఆటోమేటిక్. ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క వర్డ్ కి వస్తూ ఉంటాయి. చెప్పకూడదు. సినిమా చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పారు. బాలకృష్ణ గారు అయితే ఇక మైమర్పింపు చేశారు. సీట్లో ఒక్క ప్రేక్షకుడు కూడా లేవకుండా కూర్చోబెట్టాడు. 3 గంటలు కూడా సినిమాని. చాలా అద్భుతంగా ఉంది. చాలా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి తీసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. శివతాండవం అండి సినిమా. ఓకే, ఒక్కసారి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి నాస్తికుడు శివభక్తుడు అయిపోయేలా ఉందండి సినిమా. అఖండ అంటే అఖండ ఇంటూ 100 అనుకోవచ్చు. ఓకే, సో లేట్ అయినా సరే ప్రతి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దిగిపోయి, ఓకే, ప్రతి యాంటీ ఫ్యాన్స్ గో గ్రీన్ ఇన్ హైదరాబాద్ అంటున్నారు. రేపు బుక్ చేసి గో బ్లాక్ ఇన్ హైదరాబాద్ అవుతుంది. ఒక్క టికెట్ ఎవరికి దొరకదు రేపు. ఇంటర్వ్యూలో లెజెండ్ కంటే 10 times ఎక్కువ ఉందంటున్నారు. అసలు ఏ సినిమా మీరు కంపేర్ చేయలేరండి. ఓకే, ఒక ఎన్టీఆర్ గారికి శ్రీకృష్ణ అవతారం, శ్రీరామ అవతారం ఎలా అయితే ఉన్నాయో, బాలకృష్ణ గారికి అఖండ అనేది చిరస్మరణీయం. ఒక 200 ఏళ్ళు అయినా సరే అదే అఖండ శివుడిగా ఎన్టీఆర్ గారు చేసిన దానికన్నా అఖండగా బాలకృష్ణ గారు చేసిందే ఎక్కువ కనపడుతుంది నాకు.